నంద్యాల జిల్లా డోన్పట్నంలో ఎన్నికల ప్రచారంలో అమ్మ హోటల్ సర్కిల్ నుండి రైల్వే గేట్ల మీదుగా పాత బస్టాండ్ గాంధీ చౌక్ వద్ద భారీ ఎత్తున రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పులివెందుల తర్వాత ఒక డోన్ నియోజకవర్గం అభివృద్ధి చేశారని, రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గాలు కూడా ప్రతి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారని అన్నారు. పట్టణంలో ప్రతి వార్డుకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పల్లెపల్లెకు రోడ్లు, డ్రైనేజీల వ్యవస్థలు ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు. రేపు జరగబోయే ఎన్నికల్లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అరుణ హేమలత, సుమలత, లక్ష్మీదేవి, రమణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బహిరంగ సభ చాలా ఉత్సాహంగా ఉడతలేస్తూ మహిళలైతేనేమి, కార్యకర్తలు, మగవారు అందరూ కాలనీ వాసులంతా కూడా కౌన్సిలర్లతో కదిలి వస్తున్నారు. ఇంత ఎండ ఉన్నప్పటికీ సమన్వయం పాటిస్తూ సభను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఒకటే మొన్న వేతంచర్ల సభ అయితేనేమి, ఫ్యామిలీ సభలు అయితేనేమి అశేష ప్రజానిక స్పందనతో రేపు మే 13వ తారీఖున బంపర్ మెజార్టీ, హ్యాట్రిక్ మెజార్టీతో 50 నుంచి 60 వేల పైచులకు మెజార్టీతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని గెలిపించడానికి డోన్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ కూడా మొక్కబోని విశ్వాసంతో కార్యకర్తలంతా కూడా మే 13వ తారీఖు సందిగ్ధమవుతున్నారు. అందరినీ కూడా ఈ సభముఖంగా కార్యకర్తలు ఎక్కువ ఓట్ బ్యాంకు చేకూర్చడానికి, ఓట్ బ్యాంక్ ఎక్కువ వచ్చినంత రాజారెడ్డి అన్నకు ఎక్కువ ఓట్లు మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. పల్లెల్లో కానీ, పట్టణాల్లో కానీ, గ్రామాల్లో కానీ నాయకులంతా కూడా సమన్వయం పాటించి పోలింగ్ స్టేషన్లలో దగ్గరుండి పోలింగ్ చేయించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా మంత్రివర్యులు ఎప్పటికప్పుడు చెప్తున్నట్టు ఏదైతే అభివృద్ధిలో భాగంగా చేసినటువంటి పూర్తయినటువంటి పనులు, ఇప్పుడు శాంక్షన్ లో ఉన్నటువంటి హార్టికల్చర్, సిరికల్చర్, అదేవిధంగా కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన భవనాలు అయితేనేమి, రానున్న రోడ్లు, భవనాలు, పల్లె గ్రామాలలో కూడా క్లీన్ అండ్ గ్రీన్ గా డ్రైనేజ్ వ్యవస్థను కానీ, డోన్ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ని కానీ తీసుకొని డోన్ ను మరింత అభివృద్ధి పరుస్తూ మోడల్ నియోజకవర్గంగా ఇప్పుడే రాష్ట్రంలోనే, అదేవిధంగా దేశంలోనే పేరు కాల్చినటువంటి డోన్ నియోజకవర్గాన్ని ముందు రోజుల్లో ప్రపంచ స్థాయిలో డోన్ కు ఒక గూగుల్ మ్యాప్ లో ప్రపంచ స్థాయిలో ఒక పేరు ఉండే విధంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి వారి తనయులు ఆధ్వర్యంలో ఈ విజయానంతరం బాధ్యతలు బుగ్గన అర్జున్ అమర్నాథ్ గారు